నమస్తే ఈనాటి వార్తలకు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వ్యాపారవేత్తలుగా ఎదగాలనుకునే వారికి కూటమి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుంది. అవగాహన సదస్సులో చింతలపూడి ఎమ్మెల్యే సోంగా రోషన్ కుమార్ వెల్లడి. అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించుకున్న వారి స్థలాలను క్రమబద్ధీకరించుకోవచ్చు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లీవా జోజీ ప్రకటన. వినియోగదారులను మెప్పించే విధంగా సేవలందించడమే తమ సంస్థ యొక్క లక్ష్యం. ఆత్మీయ సదస్సులో తెలిపిన శ్రీరామచంద్ర సంస్థల చైర్మన్ డివి కృష్ణారావు. ఉగాది జాతర మహోత్సవంలో భాగంగా జంగారెడ్డిగూడెంలో శోభాయాత్ర నిర్వహణ. పాల్గొన్న శ్రీకామ్యపురం శ్రీదత్తసాయి ఆశ్రమం ప్రతినిధి స్వామి అనఘానంద. జీవితంలో వ్యాపారవేత్తలుగా ఎదగాలనే ఫ్యాషన్ ఉన్న వ్యక్తులు సరైన ప్రాజెక్టు రిపోర్టు, ఆర్థిక క్రమశిక్షణ కలిగి ఉంటే ప్రోత్సాహం అందించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చింతలపూడి శాసనసభ్యులు సోంగా రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని సూర్య ఫంక్షన్ హాల్లో ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకంపై చింతలపూడి నియోజకవర్గ స్థాయి అవగాహన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే రోషన్ కుమార్ మాట్లాడుతూ ప్రతి కుటుంబం నుంచి ఒక వ్యాపారవేత్తను తయారు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు. అంతేకాకుండా ఆసక్తి కలిగిన వారికి ప్రోత్సాహం అందించేందుకు సిద్ధంగా ఉందన్నారు. దీనిలో భాగంగానే ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం ద్వారా రాయితీ రుణాలను అందిస్తుందన్నారు. కావున వ్యాపారవేత్త కావాలనే ఫ్యాషన్ కలిగి ఉండి సరైన ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేసుకుని ఆర్థిక క్రమశిక్షణ కలిగిన వ్యక్తులు తమను సంప్రదిస్తే ప్రభుత్వం ద్వారా తగిన ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. కావున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేవీఐసీ స్టేట్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ గ్రీప్, ఎల్డీఎం నీలాద్రి, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం సుబ్రహ్మణ్యేశ్వరరావు, పీఎం ఏజీపీ నోడల్ ఆఫీసర్ డి సుబ్రహ్మణ్యం, కాదిబండార్ ఏడి ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. యాక్చువల్గా ఈ పిఎంఈజీపీ ప్రోగ్రామ్ని లాస్ట్ ఇయర్ ప్లాన్ చేశాము, కానీ ఎమ్మెల్సీ కూల్ అవడం వల్ల దీన్ని అప్పుడు క్యాన్సిల్ చేసి మళ్ళీ ఈ రోజున రీస్కెడ్యూల్ చేయడం జరిగింది. మీరు అనుకోవచ్చు ఇది చాలా ఈజీగా స్కెడ్యూల్ అయింది వచ్చేసామని, కానీ ఇక్కడ స్టేజ్ పైన ఉన్న డిఫరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేసి మరి స్కెడ్యూల్ చేయడం అంటే చాలా బిజీ స్కెడ్యూల్. మరి మన కాన్స్టిట్యుయెన్సీకి ఈరోజు జంగారెడ్డిగూడెం వచ్చి ఇంత టైం స్పెండ్ చేస్తున్నారంటే అది చిన్న విషయం కాదు. ఒక 3 విషయాలు మాత్రం మీరు గట్టిగా ఈ యొక్క మీటింగ్ తర్వాత మీరు తీసుకెళ్ళాలి. 3 లెటర్స్ PPF. మీకు ప్యాషన్ ఉంటే, మీ దగ్గర స్ట్రాంగ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఉంటే, మీ దగ్గర ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటే, మీరు బిజినెస్ పెట్టుకోవడానికి ప్రతి ఒక్క ఆపర్చునిటీని మీకు ఇవ్వడానికి, ఇంక్లూడింగ్ బ్యాంక్ నుంచి ఇవ్వడానికి నేను, అలాగే డైరెక్టర్ గ్రిప్స్ గారు, అలాగే ఇందాక జనరల్ మేనేజర్ గారు రెడీగా ఉన్నాం. ప్రధానమంత్రి ఉపాధి కల్పన ఆపర్చునిటీని క్రియేట్ చేస్తున్నాము. ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక వ్యాపారంతో రావాలని చెప్పి ఇలాంటి స్కీమ్స్ ఎన్నో ప్రజలకి ఉపాధి కల్పన క్రియేట్ చేయాలని చెప్పి తాపత్రయపడుతున్నారు డిపార్ట్మెంట్స్ అందరూ కూడా, గవర్నమెంట్ కూడా, అలాగే ఎన్డీఏ కూటమి కూడా. All you need to have is passion, a strong project report and financial discipline. అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించుకున్న వారి స్థలాలను క్రమబద్ధీకరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. 2019 అక్టోబర్ 15కి ముందు ఈ విధంగా ఇల్లు నిర్మించిన అర్హులకు ఇదొక సువర్ణ అవకాశం. దీనికి సంబంధించిన వివరాలను జంగారెడ్డిగూడెం తహసీల్దార్ కార్యాలయంలో సిటీ న్యూస్ ద్వారా తహసీల్దార్ స్లీవా జోజీ వివరించారు. ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశానికి 2019 అక్టోబర్ 15 ముందు ఇల్లు నిర్మించి ఆస్తి పన్ను, నీటి పన్ను, విద్యుత్ బిల్లులు చెల్లించిన వారు వినియోగించుకోవచ్చన్నారు.
దీనికి సంబంధించి సంబంధిత సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎవరికైనా సందేహాలు కలిగితే రెవెన్యూ సిబ్బందిని సంప్రదించాలన్నారు. ఈ ప్రక్రియకు ఎటువంటి మధ్యవర్తులను నమ్మవద్దని తహసీల్దార్ స్లీవా జోజీ సూచించారు. మనకు ప్రభుత్వం వారు అన్అబ్జెక్షనబుల్ ల్యాండ్స్లో ఇల్లు కనుక నిర్మించుకుంటే మనం అది ఎప్పుడులోగా అంటే 2019 10 నెలల ముందు ఇల్లు నిర్మించుకున్న హౌస్ ట్యాక్స్ తర్వాత కరెంటు బిల్లు 15/10/2019 ముందు ఇల్లు నిర్మించుకొని ఉంటే కనుక ఆ ల్యాండ్ అన్అబ్జెక్షనబుల్ అయితే కనుక 150 గజాలు వారికి ఫ్రీగాను, తర్వాత 151 నుంచి 300 వరకు, 301 నుంచి 450, 451 నుంచి విడివిడిగా ఒక స్లాబ్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. వాళ్ళు ఆ ఇంట్లో ఉండి 300 యూనిట్లు కరెంటు కనుక లోపు ఉంటే కనుక బీపీఎల్ కేటగిరీ తీసుకుంటారు. తర్వాత వైట్ కార్డ్ కలిగి ఉండాలి. వారికి మళ్ళీ వేరే ప్లేస్లో ఎక్కడ ఇల్లు కలిగి ఉండకూడదు. వేరే ప్లేస్లో ఇల్లు కలిగి ఉంటే దాన్ని మళ్ళీ ఇల్లు రెగ్యులేషన్ చేయరండి. తర్వాత వారు కనుక ఏపీఎల్ కేటగిరీ కింద వస్తే కనుక దాని ప్రకారం గవర్నమెంట్ కొంత సబ్ రిజిస్టర్ వాల్యూ రుసుము చెల్లించుకొని దాని మీద వాళ్ళకి రెగ్యులేషన్ చేస్తారు. కారు వెహికల్ ఉన్నా సరే అతన్ని చేయడానికి వీలు లేదు. సొంత కారు కలిగి ఉంటే కూడా రెగ్యులేషన్ చేయడానికి వీలు ఉండదు. కాబట్టి మీ దగ్గర ఉన్న ఆధార్ కార్డు, హౌస్ ట్యాక్స్, కరెంటు బిల్లు ఒక ఫోటో తీసుకొని మీ డిజిటల్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్తే అతను ఆన్లైన్ చేస్తారు. మీరున్న ప్రదేశం ఉన్న ఇల్లుని కూడా ఫోటో తీసుకోవాలి. తీసుకొని అది కూడా వాళ్ళకి సబ్మిట్ చేస్తే దాన్ని ఆన్లైన్లో అప్లోడ్ చేసి మాకు పంపిస్తారు. విఆర్ఓ గారు విలేజ్ సర్వేయరు, మండల సర్వేయర్ గారు దాన్ని ఎంక్వైరీ చేసి దాని యొక్క క్లాసిఫికేషన్ ఐడెంటిఫై చేసిన తర్వాత మేము ఆర్డీఓ గారికి పంపిస్తాం. కమిటీ ఆర్డీఓ గారు ఉంటారు. కమిటీ గారు ఆ లిస్ట్ అప్రూవల్ చేసిన తర్వాత మీ ల్యాండ్ ఎలిజిబిలిటీ వస్తుందా లేదని క్రైటీరియా తీసుకొని వారు ఎంత అమౌంట్ కట్టాలి, ఎంతవరకు చేయాలనేది గవర్నమెంట్ చలానాల ద్వారా కట్టిస్తే కన్వెన్స్ డీటీ ద్వారా నేను రిజిస్ట్రేషన్ చేసి సబ్ రిజిస్ట్రార్ గారికి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. కాబట్టి ఈ అవకాశాన్ని ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ప్రజలందరూ వినియోగించుకోవాల్సిన కోరుతున్నాం. ముఖ్యంగా ఇక్కడ మనకి ఈ కొండపోరంబొక్కు, డొంకపోరంబొక్కు ఉన్న ఏరియాలో జంగారెడ్డి టౌన్లో ఉండడం జరిగినది. ఈ మెట్ట అంటే డ్యాంగ్ అండ్ నాగుర అవన్నీ వస్తాయి కాబట్టి వాళ్ళందరూ కనుక్కొని విఆర్ఓని కూడా ఆర్ఐ గారిని కానీ సంప్రదించి అప్లికేషన్ పెట్టుకోవాల్సిన కోరుతున్నాం. అంటే ఎవరికి ఏదేమైనా ఇబ్బందులు ఉన్నా, అవగాహన లేకపోయినా మా విఆర్ఓ గారిని కానీ ఆర్ఐ గారిని అడిగినా మీ డౌట్ క్లియర్ చేస్తారు. అలా అని చెప్పి వేరే బ్రోకర్లకి డబ్బులు ఇవ్వడం అలాంటివి చేసి వాళ్ళు ఏదో మేము చేసేస్తా ఉన్నాం అంటే ఎవరు మాటలు నమ్మొద్దండి. దీంట్లో ఎవరు ఏమి తీసుకోరు. ఎవరైనా మీ దృష్టికి అలాంటివి వస్తే కనుక మాకు తెలియపరిచినా వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. వినియోగదారులను మెప్పించే విధంగా సేవలందించడమే తమ సంస్థ యొక్క లక్ష్యమని శ్రీరామచంద్ర సంస్థల చైర్మన్ బివి కృష్ణారావు తెలిపారు. దీనికోసమే నీతి, నిజాయితీ, క్రమశిక్షణతో తమ సంస్థలు ముందుకు నడుస్తున్నాయని పేర్కొన్నారు. జంగారెడ్డిగూడెం మండలము లక్కవరం గ్రామంలో శ్రీరామచంద్ర సంస్థల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ కృష్ణారావు మాట్లాడుతూ శ్రీరామచంద్ర గ్రూప్ సంస్థల ద్వారా ప్రజలకు అందిస్తున్న సేవలను వివరించారు. అదేవిధంగా తమ సంస్థలను ఆదరిస్తున్న వినియోగదారులకు కృతజ్ఞతలు తెలిపారు. నీతి, నిజాయితీ, క్రమశిక్షణ తమ సంస్థ యొక్క మూల స్తంభాలన్నారు. వీటిని అనుసరిస్తూ రాబోయే రోజుల్లో ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించే విధంగా కృషి చేస్తామని తెలిపారు. అనంతరం సిటీ కేబుల్ ఎండీ పాలపర్తి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజలకు వివిధ రంగాలలో శ్రీరామచంద్ర సంస్థలు అందిస్తున్న సేవలను కొనియాడారు. రాబోయే రోజుల్లో శ్రీరామచంద్ర సంస్థల యొక్క సేవలను వివరిస్తూ ఒక డాక్యుమెంటరీని విడుదల చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామచంద్ర అకాడమిక్ డైరెక్టర్ బాచిరాజు సత్యనారాయణ, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ వివిఎస్ జగదీష్, అడ్వైజర్ చిక్కాల సత్యనారాయణ, ప్రముఖులు చిక్కాల ఆంజనేయులు, తడికమల్ల గోపాలరావు, తడికమల్ల రామకృష్ణ, దల్లి రామాంజనేయ రెడ్డి, సమయమంత్రి రాధాకృష్ణ, బోడా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆ యొక్క సర్వీసులు కానీ అవి కానీ ఒకసారి మీ అందరికీ విసిద్ధపరచ. ఈరోజు రామచంద్ర అంటే విద్యా సంస్థల విషయానికి వచ్చేటప్పటికి జట్టి గురునాథరావు గారు, రాంబాబు గారు కలిసి అప్లైన్ ఏరియాలో మంచి స్కూల్ కావాలి కృష్ణారావు గారు అని ఆ రోజు మీటింగ్ చేసి మంచి విద్యా సంస్థ మంచి సంకల్పంతో సుమారు 14 బస్సులతో ఒకేసారి అప్లైన్ ఏరియా మొత్తాన్ని కవర్ చేస్తూ మంచి సంకల్పంతో, దృఢమైన సంకల్పంతో ఏర్పడిన విద్యా సంస్థ రామచంద్ర స్కూల్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అలాగే అదే సంకల్పంతో నడుస్తున్నాం. అన్నయ్య గారు కానీ పిల్లలు కానీ అందరూ కూడా
అదే సంకల్పంతో దాన్ని ముందుకు తీసుకెళ్తాకి అహర్నిశలు కూడా నాకు సపోర్ట్ చేస్తూ నిలబడుతున్నారు. అలాగే టైంలో పేమెంట్ ఇచ్చే సంస్థ చిట్ ఫండ్స్లో ఏదైనా ఉందంటే అది రామచంద్రాన్ని ఖచ్చితంగా చెప్పగలం. బ్యాంక్ విషయానికి వచ్చేటికి కరోనా టైంలో ఇన్ టైంలో సొమ్ములు ఇస్తూ ఎంతో మంది ఆరోగ్యానికి సహకరించిన సంస్థ రామచంద్రాని. అదేవిధంగా నోట్ల రద్దు కార్యక్రమంలో గవర్నమెంట్ బ్యాంకుల చుట్టూత అనేక వందల మంది క్యూలో నిలబడితే రామచంద్ర బ్యాంక్ వస్తే 5 నిమిషాలు ఇచ్చి పంపించిన సంస్థ ఏదైనా ఉందంటే అప్లాండ్ ఏరియాలోనే రామచంద్ర సంస్థ. చిన్న సంస్థ కావచ్చు, రామచంద్ర చిన్న పెద్ద అనేది కాదు. మా సేవలే అంకిత భావంతో చేస్తామని, మేము నిజాయితీగా పనిచేస్తామని, ధర్మబద్ధంగా పనిచేస్తామని, ఇన్ టైంలో కస్టమర్లకి నొప్పి కలగకుండా పనిచేస్తామని, కస్టమర్ల సేవే రామచంద్ర ఏమని, మేము రామచంద్ర వ్యవస్థలో పనిచేసే ఎంప్లాయీస్ కానీ, రామచంద్ర కుటుంబం కానీ, రామచంద్ర మేనేజ్మెంట్ కానీ మేము ఒక రామచంద్ర దేవాలయానికి సేవకులమని, ఆ సేవకుల్లాగా మీకు కస్టమర్లకి సేవకుల్లాగా ఒక సేవకుల్లాగా పనిచేస్తామని, అదేవిధంగా రామచంద్ర అంటే నమ్మకం, నిజాయితీ, పట్టుదల, క్రమశిక్షణ, దృఢదీక్షతో పనిచేస్తామని తెలియజేస్తూ, అయితే ఇప్పుడు రామచంద్ర విద్యా సంస్థలో అన్నీ కూడా చూడండి, ఏదైతే పాలు అవసరమో ఎక్కువగా తెల్లారు లేస్తే ప్రొద్దుటి అవసరం, ఆ పాలని కల్తీ లేని పాలు రైతులే మానేస్తే ఆయన అన్ని జీవాల్ని మీకు రాబోయే రోజుల్లో ఒక ఉగాది పండుగ దాటిన తర్వాత సార్ మీద ఒక డాక్యుమెంటరీ తయారు చేస్తున్నాను. ఆయన అసలు ఏ ఉద్దేశంతో ఈ రామచంద్ర సంస్థలు నడిపారు, దానికి అనుగుణంగా ఈ చిట్ ఫండ్స్, తర్వాత ఎడ్యుకేషను, తర్వాత ఏంటంటే బ్యాంకు, అలాగే డైరీ ఫాము, అలాగే కాయగూరల గురించి ఇలాగ అనేక ఒకదాన్ని సంస్థలు పెట్టుకొస్తున్నారు. దాని వెనకాల ఆయన ఎవరు ఇన్స్పిరేషను, ఇలాంటి అన్ని అంశాలతో ఆయన చేస్తున్న సంస్థలన్నీ వీడియో తీసి మీ ముందుకి ఎలాగ అందరూ నా కస్టమర్స్ అయి ఉంటారు, బహుశా కేబుల్ ఆపరేటర్ అందులో కార్యక్రమాలు చూస్తారు. అప్పుడు మరింత విశదంగా సార్ గురించి, సార్ సంస్థల గురించి చెప్తాను. తెలుగు ప్రజల నూతన సంవత్సర పండుగైన ఉగాది సందడి జంగారెడ్డిగూడెంలో ప్రారంభమైంది. దీనిలో భాగంగానే పట్టు వస్త్రాలు, మంగళ ద్రవ్యాలు, బోనాలు, పుణ్యనదీ జలాల సహస్ర కలశాలను మహిళలు శిరస్సుపై ఉంచి మంగళ వాయిద్యాలు, గరగట్టాల నడుమ నిర్వహించిన శోభాయాత్ర ఆద్యంతం భక్తిభావంతో సాగింది. ఈ శోభాయాత్రలో శ్రీకామ్యపురం శ్రీ దత్తసాయి ఆశ్రమం ప్రతినిధి స్వామి అనఘానంద పాల్గొని తన ప్రవచనాన్ని భక్తులకు వినిపించారు. దీంతో పట్టణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన వేంచేసి ఉన్న శ్రీ నూకాలమ్మ ఆలయంలో 61వ ఉగాది జాతర మహోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. దీనిలో భాగంగానే గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయం వద్ద నుంచి నూకాలమ్మ అమ్మవారి ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించారు. ఈ శోభాయాత్రలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని పట్టు వస్త్రాలు, మంగళ ద్రవ్యాలు, బోనాలు, పుణ్యనదీ జలాల సహస్ర కలశాలను శిరస్సుపై ఉంచి భక్తిభావంతో ముందుకు సాగారు. అదేవిధంగా శ్రీకామ్యపురము శ్రీ దత్తసాయి ఆశ్రమం ప్రతినిధి శ్రీ స్వామి అనఘానంద ఈ శోభాయాత్రలో పాల్గొన్నారు. తొలుత గ్రామదేవత గంగానమ్మను దర్శించుకొని ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం నూకాలమ్మ ఆలయంలో భక్తులకు ప్రవచనాలు వినిపించారు. ఈ సందర్భంగా అనఘానంద స్వామీజీ మాట్లాడుతూ ఉగాదిని పురస్కరించుకొని పట్టణ ప్రజల శ్రేయస్సును కోరుతూ శోభాయాత్ర నిర్వహించడం ఎంతో శుభ పరిణామం అన్నారు. అనంతరం నూకాలమ్మ ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ, ఆధ్యాత్మికవేత్తలు ఈమని శశికుమారు, కేఎల్ఎన్ ధనకుమార్ మాట్లాడుతూ శోభాయాత్ర యొక్క వివరాలను వెల్లడించడంతో పాటుగా నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో జరిగే ఉగాది మహోత్సవాలకు ప్రజలను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాబోయేటువంటి తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా
జంగారెడ్డిగూడెంలోని మన గ్రామదేవత అయినటువంటి గంగానమ్మ అమ్మవారిని ఈరోజు శోభాయాత్రతో అత్యంత వైభవోపేతంగా అనేక మంది భక్త సమూహం నూకాలమ్మ దివ్య సన్నిధికి తీసుకువెళుతున్నారు. ఈ శోభాయాత్రతో గంగానమ్మ అమ్మవారు నూకాలమ్మవారి దివ్య సన్నిధికి చేరిన తర్వాత అక్కడ లోక కళ్యాణార్థమై అనేక కార్యక్రమాలు జరుగుతాయి. దేశము సంక్షేమంగా ఉండాలి అని లోక శ్రేయస్సు కోసం ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అందరూ ఈ కార్యక్రమాలలో ఇతోధికంగా పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలవుతారని ఆశిస్తూ అందరికీ శుభం భూయాత్. మన జంగారెడ్డిగూడెం పట్టణానికి గ్రామ మధ్యస్థంగా ఏం చేస్తున్న శ్రీ 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 గ్రామదేవత గంగానమ్మ అమ్మవారు ప్రతి సంవత్సరం కూడా ఉగాదిని పురస్కరించుకొని శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారు విలవేలుపు దేవత అయిన జంగారెడ్డిగూడెం పట్టణ ప్రజల విలవేలుపు దేవత అయిన నూకాలమ్మ అమ్మవారి దగ్గరికి గ్రామదేవత గంగానమ్మ అమ్మవారు సీరాసారి పట్టుకెళ్ళడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా, పురాతన కాలం నుంచి కూడా. దాంట్లో భాగంగానే నేడు గ్రామదేవత గంగానమ్మ అమ్మవారు సీరాసారి వివిధ పళ్ళుతో సప్తనదీ జలాలతోని అమ్మవారి దగ్గరికి శోభాయాత్ర అత్యంత వైభవంగా ఆలయ కమిటీ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మహిళా మనులందరూ కూడా వేలాదిగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని పట్టణానికి ఉత్తరంలో కొలువైనటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్య సన్నిధిలో 61వ జాతర మహోత్సవ వేడుకలు వైభవంగా నిర్వహించుకోవడం అనేది మనందరం చేసుకున్నటువంటి అదృష్టం. ఉగాది పర్వదినం అంటేనే మన జీవితాల్లో ఒక కొత్త సంవత్సరం ప్రారంభమవుతున్న రోజు. అటువంటి రోజున ఆది పరాశక్తి అనేటువంటి అమ్మవారిని, ఈ సకల జరాచర సృష్టికి మూలకర్త అయినటువంటి అమ్మవారిని ఒక్కసారి ఈ రూపేణ ఒక జాతర మహోత్సవాలతో సంతోషపడే విధంగా అమ్మవారిని అర్చించడం, సేవించడం ఇత్యాది కార్యక్రమాలు మరి నిర్వహించడం అనేది ఒక అదృష్టంగా భావిస్తూ జంగారెడ్డిగూడెం పట్టణం ఉత్తరాన కొలువై ఉన్నటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క 61వ వార్షిక జాతర మహోత్సవం ఈరోజు అత్యంత వైభవపేతంగా వేదోక్తంగా శాస్త్రోక్తంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా గ్రామ మధ్యస్థంగా కొలువేయండి కొంగు బంగారంగా విలసిల్లుతూ భక్తులందరూ హృదయాల్లో కొలువైనటువంటి శ్రీ 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 గంగానమ్మ అమ్మవారి యొక్క దేవాలయంలో పూజా కార్యక్రమాలు ముందుగా ప్రారంభించుకుని సాక్షాత్ గంగానమ్మ తల్లికి శోభాయాత్రగా మరి 1008 ముత్తైదువులతోటి సుమంగళి ద్రవ్యాలతోటి అన్ని రకాలమైనటువంటి సౌభాగ్య వస్తువులతోటి కథలు వెళ్లి నూకాలమ్మ తల్లికి సాంప్రదాయ సారినిచ్చేటువంటి కార్యక్రమంలో ఈ రోజున భాగస్వాములై మేమందరం కూడా ఇక్కడ అమ్మవారి యొక్క దివ్య సన్నిధిలో ఉండడం జరిగింది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని అశ్వారావుపేట రోడ్లో ఉన్న శ్రీ సర్వమంగళ సహిత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంను దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకోవాలనే ప్రయత్నాన్ని తక్షణమే మానుకోవాలని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షురాలు పివి రామలక్ష్మి డిమాండ్ చేశారు. ఈ గుడికి వచ్చే ఆదాయాన్ని చూసి, ఆస్తులను చూసి దేవాదాయ శాఖ స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తుందన్నారు. ఈ గుడిని తామే సంరక్షించుకుంటామని, కావున దేవాదాయ శాఖ చేసే ఈ ప్రయత్నాన్ని తక్షణమే మానుకోవాలని డిమాండ్ చేశారు. సర్వమంగళ సహిత ఉమామహేశ్వర స్వామి ఆలయంలో అశ్వారావుపేట రోడ్లో ఉన్న శివాలయంలో చాలా అన్యాయం జరుగుతుంది. కామరకోట ఎండోమెంట్ ఈవో గారు వచ్చి మీ అభిప్రాయాలు, మీకు ఏమన్నా ఆలోచనలు, అవరోధాలు ఉంటే తెలియపరచమని గుడిని హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నామని చెప్పి తెలియపరచడం అనేది చాలా గర్హనీయం, చాలా అన్యాయం. ఇది ప్రజల్ని భక్తుల్ని అడగకుండా పక్క మండలం ఆయన వచ్చి ఇక్కడ చేయటం, అంతకుముందు పారిజాతిగిరి ఈవో గారు వచ్చి సీలు వేయటం, ఈ గుడి మీద అన్యాయంగా అక్రమంగా ఆక్రమణదారులు అందరూ కూడాను దురాగతాలు చేయటానికి, దండయాత్ర చేయటానికి, స్వామివారి ఆస్తుల్ని కానీ స్వామివారి ఈ కళాకాంతులను కానీ విచ్ఛిన్నం చేయడానికి చాలామంది ప్రైవేటు వ్యక్తులు, అధికారులు కొంతమంది సహకరిస్తూ దీని మీద నోటీసులు పంపించడం, దీన్ని మనం ఎండోమెంట్ వారు స్వాధీనం చేసుకుంటున్నారని చెప్పడం, ఇవన్నీ కూడా చాలా బాధాకరం. భక్తులందరినీ కూడా ఒక కమిటీగా కూర్చోబెట్టి వారి అభిప్రాయాలు తెలుసుకుని చేస్తే బాగుంటుంది. ఏదేమైనా హైందవ శంఖారావం చాలా విజయవంతంగా జరిగిన సందర్భంలో సాధు సంతులందరూ చెప్పింది ఏంటంటే దేవాదాయాలు ప్రభుత్వ ఆధీనంలో ఉండకూడదు, హైందవ మండలి, హైందవ ఎవరైతే సాధు సంతులు ఉన్నారో వారి చేతుల్లోనే ఉండాలి అని ఒక నిర్ణయం తీసుకుని దానికోసమే పోరాటం జరిపి హైందవ శంఖారావం చాలా దిగ్విజయంగా మొన్న విజయవంతం చేసుకున్న సందర్భంలో మళ్ళీ గుళ్ళ మీద ఈ దండయాత్రలు ఏంటో పై అధికారులు, కమిషనర్ గారు, దేవాదాయ శాఖ కమిషనర్ గారు దృష్టి సారించి ఏ వ్యక్తి ప్రోద్బలంతో ఆ పారిజాతిగిరి ఈవో కానీ ఈ కామరకోట ఈవో కానీ వచ్చి ఈ గుడిని స్వాధీనం చేసుకుంటున్నామని తెలియజేయడానికి అంత సాహసం ఎందుకు చేశారు అనేది పై అధికారులందరూ కూడా తెలుసుకుని ఆయన మీద చర్యలు తీసుకుని దేనికి ఎవరి ప్రోద్బలంతో ఆయన వచ్చారని తెలుసుకుని మేము గుడి అయితే దేవాదాయ శాఖకి ఇవ్వడానికి సిద్ధంగా లేము. భక్తులందరం కూడా స్వతంత్రంగా నడుపుకునే గుడి ఇది.
అందుచేత దీని మీద అధికారులందరూ దృష్టి సారించి ఈ గుడికి భక్తులకి న్యాయం చేసి దేవాదాయ శాఖ నుంచి వచ్చిన ఆ ఈవో గారిని కఠినంగా శిక్షించమని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలరీస్. అదే క్వాలిటీ, అదే నమ్మకం మన శెట్టి జ్యువెలర్స్, జంగారెడ్డిగూడెం. బ్రహ్మాండమైన సరికొత్త నగలతో మెరిసిపోండి. ఆకర్షించే అద్భుత డిజైన్స్, నూతనమైన వెరైటీస్ తో మీ అభిమానాన్ని పొందిన సంస్థ శెట్టి జ్యువెలర్స్. మీకు మరెక్కడా దొరకని అద్భుతమైన డిజైన్స్, వెరైటీస్ మా వద్ద లభిస్తాయి. బెస్ట్ క్వాలిటీ, పర్ఫెక్ట్ ఫినిషింగ్ తో తయారు చేసి అందించడం మా లక్ష్యం. మార్కెట్లో అందరికంటే తక్కువగా బంగారం రేటు, తరుగు, మజూరీ. 916 కేడిఎం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాలు, అద్భుతమైన కలెక్షన్. సందర్శించండి 916 గోల్డెన్ డైమండ్స్ జ్యువెలరీ షాప్, శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. ఈ విశ్వవాసునామ సంవత్సర ఉగాది సందర్భంగా మన జేఆర్సీ కేబుల్ నెట్వర్క్స్ వారు ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కొయ్యలగూడెం వారు మన ముందుకు మెగా హౌసీ ఉగాది ఉత్సవాన్ని తీసుకువస్తున్నారు. హౌసీ అంటే అంకెలు మాత్రమే కాదు, డబ్బులు అంతకన్నా కాదండోయ్. బంగారు, వెండి వస్తువుల భాండాగారం ఈ హౌసీ. ఎప్పుడా అనుకుంటున్నారా? ఈ నెల 30వ తేదీన ఆదివారం నాడు సాయంత్రం 6 గంటలకి మెగా హౌసీ మీ ముందుకు వచ్చేస్తోంది, మిమ్మల్ని అందరినీ అలరించడానికి. అండ్ ఈసారి మీ అందరికి డబుల్ బొనాన్జా సిద్ధంగా ఉంది. జల్దీ 5 విన్నర్స్ ఇద్దరికి వెండి కుంకుమ ఫ్లవర్ స్టాండ్స్, ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్ విన్నర్స్ కి ఇద్దరిద్దరి చొప్పున వెండి బౌల్స్ అందిస్తున్నారు. ఇక మెగా హౌసీ విన్నర్స్ ఇద్దరికి పావుకాసు బంగారం చొప్పున అరకాసు బంగారం మీ సొంతం చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ ఉగాది నాడు అంటే ఆదివారం రోజు సాయంత్రం 6 గంటలకి ఛానల్ నెంబర్ 6న మీతో కలిసి ఉగాది ఉత్సవం చేసుకోవడానికి నేను సిద్ధం. మరి మీరు సిద్ధమా? గెట్ రెడీ ఫర్ మెగా హౌసీ. మరి హౌసీ టికెట్ ఎలాగా అని ఆలోచిస్తున్నారా? ఏమీ లేదండి, నేను చెప్పే ఒక నెంబర్ కి మీరు మిస్ కాల్ ఇవ్వండి. SMS ద్వారా టికెట్ ని మీ మొబైల్లో మీరే పొందండి. టికెట్ కోసం మీరు సంప్రదించవలసిన నెంబర్ 08645658312. మరి ఇంత చక్కటి కార్యక్రమాన్ని మనకి స్పాన్సర్ చేస్తున్న వారు ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కొయ్యలగూడెం. తిరిగి మరలా వార్తల్లోకి స్వాగతం. జీలుగుమిల్లి మండలం తాటియాకులగూడెంలో జరిగిన గంధం బోసు హత్య కేసును పోలీసులు ఛేదించారు. బోసు భార్య శాంతకుమారి తన ప్రియుడు గోపాలరావుతో కలిసి బోసును హతమార్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో శాంతకుమారిని, గోపాలరావుని పోలీసులు అరెస్ట్ చేశారు. జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో సిఐ బి వెంకటేశ్వరరావు ఈ కేసు వివరాలను వెల్లడించారు. జీలుగుమిల్లి మండలం తాటియాకులగూడెం గ్రామానికి చెందిన గంధం బోసు, శాంతకుమారి భార్యాభర్తలు. అయితే శాంతకుమారికి వివాహం జరగకముందు నుంచే అశ్వారావుపేట మండలం పేరాయగూడెంకు చెందిన గోపాలరావుతో వివాహేతర సంబంధం ఉంది. వీరి వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే నెపంతో ఒక పథకం ప్రకారం బోసును వీరిద్దరూ హతమార్చారు. అంతేకాకుండా ఈ హత్యకు రాజకీయ రంగు పులిమేందుకు ప్రయత్నించారు. కానీ పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడి నిందితులు కటకటాల పాలయ్యారు. అయితే బోసు హత్యకు రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదని సిఐ వెంకటేశ్వర స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఎస్ఐ నవీన్ కుమార్తో పాటుగా సిబ్బంది పాల్గొన్నారు. గంధం బోసుబాబు వైఎస్ఆర్సీపీ కార్యకర్త, అతని మీద దాడి జరిగిందని చెప్పి మనకి అదే రోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ దాడి జరిగిన దాంట్లో గతంలో ఒక 1 వీక్ బ్యాక్ అతన్ని చిరు వెంకటేశ్వర అనే వ్యక్తి దూషించారని చెప్పి కాల్ రికార్డింగ్ పెట్టి అతనే దానికి కారణమై ఉంటాడని చెప్పి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మనం అటెంప్ట్ మర్డర్ అంటే అంత సెక్షన్ 307 ఐపీసీగా కేసు నమోదు చేయడం జరిగింది. తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఆయన 19వ తారీఖు అండర్గోయింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఖమ్మం కిమ్స్ హాస్పిటల్లో చనిపోయాడు. చనిపోయిన తర్వాత మనం 302గా కేసు ఆర్డర్ చేసి ఇన్వెస్టిగేషన్ నేను టేకప్ చేయడం జరిగింది. మరి మన ఏలూరు జిల్లా ఎస్పీ గారు కేపీఎస్ కిషోర్ గారి పర్యవేక్షణలో మన డిఎస్పీ ఫ్లోరన్ డిఎస్పీ గారు వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో మేము ఇన్వెస్టిగేట్ చేయింది. మరి ఈ ఇన్వెస్టిగేషన్కి ఈ రాజకీయంగా కొంత ఇంపార్టెన్స్ ఉండడం వల్ల ఎస్పీ గారు జిల్లాలో ఉన్న ది బెస్ట్ ఆఫీసర్స్ని టైట్లూరు రూరల్ సిఐ గారిని కానీ, గణపురం సిఐ గారు కానీ,
అలాగే చాప్రా ఎస్ఐ గారిని, కోయిలగూడ ఎస్ఐ గారిని, ముదినేపల్లి ఎస్ఐ గారిని వాళ్ళందరినీ పంపించి టెక్నికల్గా ఎలాంటి ఎవిడెన్స్ మిస్ అవ్వకుండా ఉండే విధంగా కేసుని చాలా సీరియస్గా తీసుకుని దర్యాప్తు చేయడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా మేము వివిధ అన్ని కోణాల్లోనూ ఎటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయి, ఎవరెవరికి దాడి చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనేదంతా టెక్నికల్గా ఒక ప్రూవ్కి వచ్చిన తర్వాత మనం ముద్దాయిల్ని అతని భార్య మరియు అతనితో పెళ్లి కాకముందు నుంచి వివాహేతర సంబంధం ఉన్నటువంటి సొంగ గోపాలరావు అని అతనికి అమ్మాయికి మావయ్య వరుస అవుతాడు. వాళ్ళిద్దరికీ వివాహేతర సంబంధం పెళ్లి కాకముందు నుంచి ఉంది. దాని మీద వీళ్ళిద్దరికీ అడ్డుగా ఆయన ఉంటున్నాడని, అతను ఏదో ఆమెను బాధిస్తున్నాడని, అతను లేకపోతే మన ఇద్దరం హ్యాపీగా ఉండొచ్చు, కలిసి ఉండొచ్చు అనే ఇంటెన్షన్ మీద ఆమె వీడితో చెప్పడంతో 18వ తారీఖు నైట్ వాడు వచ్చి అతన్ని కొట్టి ఆ రాడ్ అది పడేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళ గురించి మనం వెతుకుతూ ఉండగా ఈరోజు వాళ్ళు ఇక్కడి నుంచి ఎక్కడికో భద్రాచలం అటువైపు వెళ్ళిపోదామని చెప్పి ఇన్నాళ్ళు తలదాచుకున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న మనీ కానీ అన్నీ అయిపోవడంతో ఇక్కడ ఊరొచ్చి ఏదో మనీ తీసుకుని మనం వేరే చోటుకి వెళ్దాం అనుకున్న టైంలో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి మనం పట్టుకోవడం జరిగింది. ఈ నేరాన్ని వాళ్ళిద్దరూ అంగీకరించడం జరిగింది. ఇప్పుడు వాళ్ళని రిమాండ్కి పంపుతాం. ముఖ్యంగా ఈ కేసులో మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇది ఒక ఇద్దరు వ్యక్తుల మధ్య వివాహేతర సంబంధం వల్ల జరిగిన హత్య. దీనిలో ఎలాంటి రాజకీయానికి కానీ వేరే వ్యక్తులకు కానీ ఎలాంటి ప్రమేయమూ లేదు. దీపు అనే ట్రాన్స్జెండర్ను అత్యంత కిరాతకంగా హతమార్చిన బన్నీని ఉరితీసి దీపు కుటుంబానికి న్యాయం చేయాలని పలువురు ట్రాన్స్జెండర్లు డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ట్రాన్స్జెండర్లు నిరసన ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని జేపీ సెంటర్ వద్ద ప్రారంభమైన ఈ ర్యాలీ ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ వరకు సాగింది. ఈ సందర్భంగా ట్రాన్స్జెండర్లు మాట్లాడుతూ అనకాపల్లిలో దీపు అనే ట్రాన్స్జెండర్తో బన్నీ అనే యువకుడు గత కొన్ని సంవత్సరాలుగా వివాహేతర సంబంధం పెట్టుకుని సహజీవనం చేస్తున్నాడన్నారు. చివరికి దీపుని పకడ్బందీగా పథకం ప్రకారం హత్య చేసి ముక్కలు కింద నరికి ఒక్కొక్క దిక్కుకు ఒక్కొక్క ముక్కను పడవేస్తారన్నారు. బన్నీని ఉరితీస్తే కానీ దీపు ఆత్మ శాంతించదని ట్రాన్స్జెండర్స్ తెలిపారు. కావున బన్నీని తక్షణమే ఉరితీయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా ట్రాన్స్జెండర్స్కు ఒక చట్టాన్ని తీసుకురావాలని దీపు కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. మొన్న జరిగిన అనకాపల్లిలో జరిగిన హత్య గురించి మేము ర్యాలీ చేస్తాం. దాని గురించి మాట్లాడుతున్నామండి. మాకు ట్రాన్స్జెండర్ని ఒక అబ్బాయి ప్రేమించి అది కిరాతకంగా ముక్కలుగా నరికి ఈ 4 దిక్కులు 4 ముక్కలు వేసి ఎంతో కిరాతకంగా చంపేశాడండి. మాకంటూ రక్షణ లేదు. ఒక ముఖ్యమంత్రి గారు, నమస్తే అండి, ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు వాళ్ళు కూడా స్పందించారు. వనిత గారు ఆవిడ కూడా స్పందించి అసెంబ్లీలో మాట్లాడారు. వీళ్ళకు ఇంకా ఊర్లో ఉన్న అనకాపల్లిలో ఉన్న రాజకీయ నాయకులే కానీ ఎవరైనా సరే ఇంతవరకు ఆ కుటుంబాన్ని కానీ ఆ ట్రాన్స్ కమ్యూనిటీని కానీ పరామర్శించిన వాళ్ళు ఎవరూ లేరు. ఇంతవరకు కూడా మాకంటూ ఒక కమిటీ, మాకంటూ ఒక గుర్తింపు, మాకంటూ ఒక చట్టం రావాలని మనస్ఫూర్తిగా మేము అడుగుతున్నామండి. మాకంటూ ఒక రక్షణ లేదు. దీపుని న్యాయం జరగాలని మాకు మా ట్రాన్స్ కమ్యూనిటీలో ప్రతి ఒక్కరు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ప్రతి రాష్ట్రంలో కూడా మాకు న్యాయం జరగాలంటే మేము అందరం ముందుకు వచ్చామండి. అలాగే పార్టీ వాళ్ళే కానీ రాజకీయ నాయకులే కానీ ప్రతి ఒక్కరు కూడా స్పందించి మాకంటూ న్యాయం జరగాలని ప్రతి ఒక్కరిని కూడా పేరున మేము అడుగుతున్నామండి. పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజుపై కూటమి ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తూ కించపరచాలని చూస్తే సహించబోమని జీలుగుమిల్లిలోని ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు హెచ్చరించారు. జీలుగుమిల్లిలో మంగళవారం ఎన్డీఏ కూటమి పార్టీల నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇటీవలే తాటియాకులగూడెం గ్రామానికి చెందిన గంధం బోసు హత్యకు ఎమ్మెల్యే బాలరాజు కూటమి నాయకులు కారణమని అసత్య ప్రచారం చేశారన్నారు. కానీ పోలీసుల విచారణలో ఈ హత్యకు రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేదని తేలిందన్నారు. ఎటువంటి ఆధారాలు లేకుండా తమ నాయకుడిపై అసత్య ప్రచారం చేస్తే సహించబోమని హెచ్చరించారు. తొలుత నిరసన వ్యక్తం చేసిన నాయకులు అనంతరం జీలుగుమిల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో జరిగే ప్రత్యేక పూజా కార్యక్రమాలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని ఆలయ ప్రతినిధులు కోరారు.
మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయం వద్దకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కుబళ్లు చెల్లించుకొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రతి శనివారం స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరుపుతున్నామన్నారు. అదేవిధంగా స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రం పురస్కరించుకొని సువర్చల హనుమత్ కళ్యాణం జరుపుతున్నామన్నారు. కావున ఈ పూజలలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారిని ఆర్వి చందన, సూపరింటెండెంట్లు జవ్వాది కృష్ణ, కురగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం, గురువాయగూడెం, జంగారెడ్డిగూడెం మండలం, ఏలూరు జిల్లా. ఈరోజు జయవారం, మంగళవారం ఎంతో స్వామివారికి ఇష్టమైనటువంటి రోజు. మంగళవారం నాడు ప్రాతకాలమే స్వామివారికి తీర్థపిండి పూజా కార్యక్రమం అయిన తర్వాత గర్భాలయ దర్శనము ఉచిత దర్శనంగా భక్తుల్ని పొందడం జరిగింది. సుదూర ప్రాంతం నుంచి భక్తులు వచ్చి విధివిధిగా దర్శనం చేసుకుంటున్నారు వారి వారి ఇష్టానుకూలంగా. అదే రకంగా ఈ వారంలో 28వ తారీఖు శ్రీ స్వామివారి పూర్వభద్ర నక్షత్ర కళ్యాణం శుక్రవారం నాడు అత్యంత అద్భుతంగా జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సువర్చల హనుమత్ కళ్యాణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. శనివారము అమావాస్యతో కూడుకున్నటువంటి శనివారం కావటము, అదే రకంగా స్వామివారికి పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది. ఈ అభిషేకంలో పాలు పంచుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి జన్మతః జరుగుతున్నటువంటి నవగ్రహ బాధలన్నీ కూడా తొలగి వారికి కోరుకున్నటువంటి మనోభీష్టములన్నీ కూడా త్వరగా నెరవేరనని చెప్పి నమ్మకం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు శనివారం జరిగేటటువంటి పంచామృతాభిషేకంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం. కోకో గింజల కొనుగోళ్లను కంపెనీలు నిలిపివేయడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని కోకో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏలూరు జిల్లా కలెక్టరేట్ ముందు రైతులు ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లో అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ గత నెల రోజులుగా కోకో రైతులు కోకో గింజలు కొనుగోలు ధర సమస్యలపై రోడ్లెక్కి ఆందోళన చేస్తున్నారన్నారు. కోకో గింజలను అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం కొనుగోలు చేయాలని, రైతుల వద్ద ఉన్న అన్సీజన్ కోకో గింజలను కంపెనీలు వెంటనే కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. కోకో రైతులలో చాలా మంది కౌలు రైతులు కూడా ఉన్నారన్నారు. కంపెనీలన్నీ సిండికేట్గా మారటంతో కోకో రైతులు పెద్ద ఎత్తున నష్టాలను చవిచూడాల్సి వస్తుందన్నారు. కావున తమ సమస్యలను పరిష్కరించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొల్లు రామకృష్ణ, మున్నంగి సుబ్బారెడ్డి, ఉండవల్లి వెంకట్రావు, గుదిబండి వీరారెడ్డి, కోనేరు సతీష్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కోకో గింజలు వెంటనే కొనుగోలు చేయాలని, అన్సీజన్ గింజలు వెంటనే కొనాలని, అలాగే అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం ధర ఇవ్వాలని చెప్పేసి ఇవాళ ఏలూరు కలెక్టరేట్ ముందు కోకో రైతులందరూ కూడా ధర్నా చేయడం జరిగింది. మొన్న జరిగిన కోకో రైతుల రాష్ట్ర సదస్సు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కోకో రైతు సంఘం ఈరోజు రేపు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో కూడా పెద్ద ఎత్తున ధర్నాలు, రాష్ట్రారోగ్య కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలిపివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఏలూరు కలెక్టరేట్ ముందు కూడా కోకో రైతులందరూ కూడా ధర్నా చేసి ఇవాళ అధికారులకు వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఇవాళ కోకో గింజలు కొనుగోలు చేయకపోవడం వల్ల, కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం వల్ల, కంపెనీలు సిండికేట్గా మారిపోవడం వల్ల ఇవాళ కోకో రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. ప్రధానంగా లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి కౌలు తీసుకున్న కోకో కౌలు తీసుకున్న కౌలు రైతులు ఇవాళ పెద్ద ఎత్తున నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ కనీసమైన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనబడట్లేదు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కోకో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా సరే ఇవాళ అధికార యంత్రాంగం, ప్రభుత్వం ఇవాళ ఆలస్యం చేస్తూ ఉన్నారు, తాసాలు చేస్తూ ఉన్నారు. గత నెల రోజులుగా మేము కోకో రైతులందరూ కూడా రోడ్లెక్కి ఆందోళన చేస్తూ ఉన్నాం, పోరాటం చేస్తూ ఉన్నాం. అయినా సరే ప్రభుత్వం వైపు నుంచి ఇంతవరకు కనీసమైన స్పందన రావలేదు. ఇంకా లెక్కలు తీసుకోవడం, ఇంకా అధికారులు చర్చించుకోవడం జరుగుతూ ఉంది తప్ప
గింజలు కొనుగోలు చేయకపోతే ఆ గింజలు కూడా అన్సీజన్ గింజలు క్వాలిటీ లేదంటున్నారు. మరింత క్వాలిటీ తగ్గిపోయే ప్రమాదం కూడా ఉన్నది. రెండోది రైతులు కూడా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో కోక గింజలు కొనుగోలు చేసేదానికోసం ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. కంపెనీలు కొనుగోలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వమే కోకో గింజలు కొనుగోలు చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అవసరమైతే ధరల స్థిరీకరణ పథకాన్ని వర్తింపజేసి కంపెనీలు కొన్న గింజలు తక్కువ రేటు కొంటే దానికి ధరల స్థిరీకరణ పథకం ద్వారా వ్యత్యాసం ద్వారా రైతులు చెల్లించైనా సరే ఇవాళ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వ్యాపారవేత్తలుగా ఎదగాలనుకునే వారికి కూటమి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుంది. అవగాహన సదస్సులో చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ వెల్లడి. అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల్లో ఇల్లు నిర్మించుకున్న వారి స్థలాలను క్రమబద్ధీకరించుకోవచ్చు. జంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లీవా జోజీ ప్రకటన. వినియోగదారులను మెప్పించే విధంగా సేవలందించడమే తమ సంస్థ యొక్క లక్ష్యం. ఆత్మీయ సదస్సులో తెలిపిన శ్రీరామచంద్ర సంస్థల చైర్మన్ డివి కృష్ణారావు. ఉగాది జాతర మహోత్సవంలో భాగంగా జంగారెడ్డిగూడెంలో శోభాయాత్ర నిర్వహణ. పాల్గొన్న శ్రీకామ్యపురం శ్రీదత్తసాయి ఆశ్రమం ప్రతినిధి స్వామి అనఘానంద. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.